అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఓడించి ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పట్టుమని 15 రోజులు గడవక ముందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీతి మర్చి ఇవాళ అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ ఈ రాష్ట్రంలో 6 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దిగజారిన విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేద్దాము, ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమాజానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి, ఈ విధంగా ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మనసుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను నింపాలని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకొని ఈ విధంగా ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే 2014లో అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా మీ ప్రభుత్వం జోలికి రాలేదు. కొత్తగా ఏర్పడ్డ సర్కార్కు సహకరించాలి, ఆర్థిక విధానాలు కానీ, పరిపాలనా విధానాలు కానీ అన్ని చక్కబడ్డ తర్వాత మనం మాట్లాడదాము, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ నీతిని పాటించి మీ ప్రభుత్వం మీద మాట్లాడలేదు 2 సంవత్సరాల దాకా. మీరు ఇవాళ రాజకీయ విలువలన్నింటినీ మంటగలిపి, రాజకీయ నీతిని మంటగలిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు గుండె మీద చేసుకొని మాట్లాడండి. ముందుగా మీరు మాట్లాడినరు 6 నెలల దాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయనియండి, 6 నెలల దాకా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే 6 పథకాలు ఉన్నాయో వాళ్ళు అమలు చేయకుంటే 6 నెలల తర్వాత నుంచి మనం ప్రజల పక్షాన నిలబడి మాట్లాడదాము, నిలదీద్దామని చెప్పి మాట్లాడినటువంటి మీరు, స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మీరు ఎందుకు ఇవాళ జబ్బలు జరుచుకుంటున్నారు? ఇవాళ మీకు అధికారం దూరమే అంత కొడితే 15 రోజులు కూడా కాలేదు, మళ్ళీ ఎందుకు మీకు అధికారం మీద ఆలోచన వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు, ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ఆ హోదాను మీరు కాపాడుకొని కండ్లకు అద్దుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో వాటిని మేము అమలు చేయకుంటే వారి పక్షాన్ని ఎవరు మాట్లాడాల్సినటువంటి మీరు ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయండి. జనగామ ఎమ్మెల్యే శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిగ్గుశరం ఏమన్నా ఉన్నదా పల్లా రాజేశ్వర్ రెడ్డికి? ఇవాళ జనగామ నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయలు వంచి 150 కోట్ల రూపాయలు వంచి అనైతికంగా గెలిచినటువంటి ఈ దుర్మార్గుడు అంటాడు మా ప్రభుత్వం రాబోతుంది, కార్యకర్తలు ఎవరు అధైర్యపరొద్దని చెప్పి మాట్లాడుతున్నాడు. 150 కోట్ల రూపాయలు వంచి మా జనగామ ప్రజానికాన్ని మద్యం మత్తులో ముంచి పైసలు వంచి అనైతికంగా గెలిచినటువంటి దుర్మార్గునివి నువ్వు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందంటవా? తస్మాత్ జాగ్రత్త. ఎన్నికల ముందు జనగామ ప్రజానికానికి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, జనగామ గ్రామాల్లోని ప్రజానికం అందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చేర్యాల పాత బస్టాండ్ దగ్గర నీ అంగిలాగు ఉడవిక్కమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 100కు 100% నువ్వు ఇచ్చినటువంటి హామీలను గుడ్లు కట్టిస్తా అన్నావు, గోపురాలు కట్టిస్తా అని చెప్పినవు, మోరీలు కట్టిస్తా అన్నావు, ట్యాంకులు వేపిస్తా అన్నావు, అనేక మంది పేద ప్రజానికానికి ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పి మాట్లాడి ఇచ్చినావు కదా, ఆ హామీలు ఇచ్చినావు కదా. ఆ హామీలు నెరవేర్చకపోతే మాత్రం మా ప్రజానికం నిన్ను గల్లబట్టి గుంజుకొచ్చి ఇవాళ జనగామ చౌరస్తాలో నిన్ను కట్టేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎట్లా పనిచేస్తావో మేము చూస్తాం. కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడినా 100కు 100% జనగామ పల్లెల్లో నువ్వు ఏ విధంగా తిరుగుతావో, ఏ విధంగా నువ్వు ఇక్కడ పనిచేస్తావో మా తడాక ఏందో చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడతాడు మా గవర్నమెంటే వస్తుంది, కాంగ్రెస్ పార్టీ సర్కారు కూలిపోతుందని చెప్పి. సిగ్గుశరం ఏమన్నా ఉన్నదా నీకేమన్నా? నువ్వు దాదాపు 60 ఏళ్ళకు ఉన్నావు, రాజకీయంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నది. రాజకీయ విలువలు పాటించి మాట్లాడాల్సినటువంటి నువ్వు విలువలను, సాంప్రదాయాన్ని మంటగలిపి మా ప్రభుత్వం వస్తా అని చెప్పి నువ్వు కూడా మాట్లాడుతున్నావు. కొద్దిగా తలకాయ ఉండాలిగా కడియం శ్రీహరి గారు. నేను ఎందుకు పక్కకు నూకిండు? నువ్వు ఇటువంటి ఈ రాజకీయ విలువలు పాటించవు, లంగవు దొంగ వాయపటికే నేను ఎమ్మెల్యే పదవికి దూరం చేసి ఏదో సావు తప్పి
ఇవాళ కండ్లు ఒట్టబడ్డట్టు నీకు ఎమ్మెల్యేగా నేను గెలిపించిన పాపానికి కాంగ్రెస్ సర్కారు మీద మాట్లాడుతున్నావు. గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇన్నేళ్ళు మంత్రి పదవి చేసిండు ముఖ్యమంత్రి దగ్గర. ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది మళ్ళీ మా సర్కారే వస్తుందని చెప్పి. ఇంత ఘోరంగా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడి ఏడుతుండ్రంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకొక 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మరి పరిపాలన చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా, ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, ఆశీర్వదించిండ్రు, ఈ రాష్ట్రాన్ని మీరు పాలించండి అని చెప్పి కుర్చీ మాకు ఇప్పే ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా 100% ప్రజారంజక పరిపాలనను అందిస్తాము. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పార్టీకి ఖచ్చితంగా టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. మేము కనుక ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ 100% భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేశామే అనుకో, బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా నిలవకుండా కాంగ్రెస్ పార్టీలోనే అందరు చేరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి సహకరించండి. లేకుంటే మాత్రం ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే వస్తుందని చెప్పి ఎవడన్నా మాట్లాడింది అనుకో, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక్కొక్క నా కొడుకును రాళ్లతో కొట్టండి, వెనక సీట్ ఎట్లయితే అట్లా చూసుకుందాం. ఇన్ని ఏండ్లు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని కాయ కష్టం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని, అలాంటి ప్రభుత్వాన్ని సుస్థిరపరిచే విధంగా వీళ్ళు మాట్లాడితే, పడగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు ఉపయోగించొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు. ఒకవేళ కనుక వీళ్ళు మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తే మాత్రం రాళ్లతో కొట్టనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.